Thank you. First, I request our sponsor, Marwadi University, Sri Mahendra Naidu Garni, ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం to address the stage and to wish everyone. తమిళనాడు, కర్ణాటక అక్కడ కన్సల్టెన్సీస్ వాళ్ళు చేసే చూస్తుంటాం. మన దగ్గర ఎడ్యుకేషన్ ఫెయిర్స్ అనేవి నడుస్తుంటాయి, కానీ ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ మీట్స్ అనేవి జరగలేదని చెప్పొచ్చు. క్రాంతి టుక్ దట్ ఇనిషియేటివ్, అప్రిషియేట్ క్రాంతి. అదేవిధంగా బిజినెస్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ గురించి తెలవాలి అని రూల్ ఏం లేదు. సో ఇటువంటి ఈవెంట్స్ టైంలో ఏమవుతుందంటే మనకి మోర్ ఇన్స్టిట్యూషన్స్తో రైట్ ఏపీ తెలంగాణలో రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. సో ఆ రకమైన ప్రయత్నాలు ఎవరు చేసినా డెఫినెట్లీ మనందరం కూడా వెనకుండి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ ఈవెంట్కి మెయిన్ స్పాన్సర్గా ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ, ఇది రాజ్కోట్ గుజరాత్లో ఉంది. సో మార్వాడి యూనివర్సిటీ చెప్పాలి అనుకుంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ సౌత్ ఇండియా మార్కెట్లో ఉంది. బట్ లాస్ట్ ఇయర్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ ప్లానింగ్తో రావటం వల్ల ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్ చూడని సక్సెస్ని చూసింది. ఆల్మోస్ట్ 3600 అడ్మిషన్స్ అవుతే ఒక 600 అడ్మిషన్స్ మేము క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. హాస్టల్ అకామిడేట్ చేయలేకపోవడం వల్ల లాస్ట్లో కొన్ని సీట్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మా యూనివర్సిటీకి వర్క్ చేస్తున్నటువంటి బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కలిసి దాదాపుగా 3000 అడ్మిషన్స్ చేస్తున్నారు. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 4000 అడ్మిషన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మార్వాడి యూనివర్సిటీతో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూర్ ఆల్ వెల్కమ్. మన స్టాల్ ఇక్కడ ఒకసారి ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి పర్సనల్గా ఇక్కడ కలవచ్చు. సో 2025కి వస్తే 24లో కొన్ని కాన్సెప్ట్స్తో మనం వచ్చినాం. 25లో ఇంకా బెటర్ ఆప్షన్స్తో వస్తున్నాం. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని అంటే 2 years ఇండియాలో 2 years యుఎస్ అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా మార్వాడి యూనివర్సిటీ ఒక రోజులో 100 కంపెనీస్ని క్యాంపస్ తీసుకొచ్చి ఎయిమ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ ప్లేస్మెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇంకా బెటర్ చేయటం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ మీరు ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా, లేదా ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటిలో డెఫినెట్లీ బాగుంది కనుకనే పిల్లలు ఇష్టపడుతున్నారు. ఈ సంవత్సరం మా స్పీడ్ ఎట్లా ఉంది అంటే మేబీ మే అండ్ జూన్ ఫస్ట్ వీకే అడ్మిషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. సో డెఫినెట్లీ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పర్సనల్గా ఇక్కడికి వచ్చి మన స్టాల్లో కలవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో రైట్ నౌ నేను ఎక్కడున్నాను, మార్నింగ్ నుంచి కూడా మన వీడియోస్ చూస్తున్నాం సుమన్ టీవీలో. ఓఆర్ఎక్స్ ఎడ్యుకేషనల్ సర్వీస్ మెగా ఈవెంట్ ఈరోజు చాలా గ్రాండ్గా జరుగుతోంది. సో ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీలు వచ్చేసాయి అనమాట. రైట్ నౌ నాతో పాటు మార్వాడి యూనివర్సిటీ నుంచి వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర గారు ఉన్నారు. సో మాట్లాడేద్దాం, అసలు లేట్ చేయదు. అసలు రైట్ నౌ మెగా ఈ ఈవెంట్ గురించి కావచ్చు, అలాగే సో మార్వాడి యూనివర్సిటీ గురించి బోల్డ్ అండ్ విశేషాలు ఆయన మాటలు తెలుసుకుందాం. హాయ్ సార్. యా హాయ్, గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, బేసికల్గా చాలా ఈవెంట్స్ చూస్తుంటాం, కానీ ఎడ్యుకేషనల్కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా ఈవెంట్లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అని అందరూ అంటున్నారు. అండ్ ఇంకొకటి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక చోట చాలా మంది అంటే దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది రావడం, యూనివర్సిటీ గురించి చెప్పడం, ఎడ్యుకేషన్కి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని మాకు అనిపిస్తుంది. సే సంథింగ్ సార్. మ్యామ్, మామూలుగా మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విషయానికి వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళ గురించి చెప్పుకుంటుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్ ఏంటి అంటే ఆ కైండ్ ఆఫ్ సేమ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక దగ్గర రావటం అనమాట. అంటే జనరల్గా ఎడ్యుకేషన్ ఫెయిర్స్ అంటూ మనం చూస్తుంటాం. దీంట్లో ఏమవుతుందంటే పిల్లలు వస్తారు అక్కడికి, పిల్లలు వచ్చి వాళ్ళకి కావాల్సిన కోర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ కావచ్చు, దాని గురించి తెలుసుకుంటుంటారు. సో ఇప్పుడు ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఈ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆ ఇండస్ట్రీతో కలుపుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అనవచ్చు, లేదా పిఆర్ఓస్ అనవచ్చు, వీళ్ళందరినీ ఒక తాటి వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం అనమాట. అంటే దీంట్లో ఏంటి అంటే ఇండస్ట్రీలో బోల్డ్ అయిన చేంజెస్ జరుగుతుంటాయి, అప్డేట్స్ అవుతుంటాయి. సో దానివల్ల ఇక్కడ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఏంటి వాళ్ళ బెస్ట్ ఏంటి,
లేదా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఈ ఎక్కువ మందికి తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఆ రకంగా ఇది డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో మహేందర్ సార్, బేసికల్గా ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి కాదు, మార్కెటింగ్ పీపుల్కి అనుకోండి, సో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏ యూనివర్సిటీలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, మెయిన్గా ఎస్పెషల్లీ మన మార్వాడి యూనివర్సిటీ నుంచి. సో బెస్ట్ ఫీచర్స్ అంటే ఏంటి, స్పెషలైజేషన్స్ అంటే ఏంటి, సే సంథింగ్. మార్వాడి యూనివర్సిటీ అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ నుంచి ఏ క్షణానైతే సౌత్ ఇండియాలో అడుగుపెట్టిందో ప్రతి ఒక్కళ్ళు దానికోసమే మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ మార్వాడి యూనివర్సిటీ అంతమందిని అట్రాక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అని మాట్లాడుకుంటే, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అట్ లో కాస్ట్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అనేది జనరల్గా రెండు రకాలుగా ఉంది. ఉంటే లో స్టాండర్డ్లో ఉంది, లేదా వెరీ హై స్టాండర్డ్లో వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ పిల్లలకి ఏ విధంగా అంటే హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అట్ లో కాస్ట్. సో ఆ పాయింట్ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దానివల్లనే లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే అటువైపుగా వెళ్తున్న పిల్లలు 100 నుంచి 1000కి వచ్చిందనమాట. సో డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ అనేది ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం చూసుకుంటే అదర్ ఇన్స్టిట్యూషన్ చదువు చెప్పామా ఇంటికి పంపించామా అనే లెవెల్ వరకే చూస్తుంది. మార్వాడి యూనివర్సిటీ వచ్చేపాటికి ఏంటంటే పిల్లల్ని ఆ గ్రూమింగ్ ఏదైతే ఉంటుందో, ఏ కైండ్ ఆఫ్ పర్సన్, యావరేజ్ పర్సన్ అవ్వచ్చు, బిలో యావరేజ్ అవ్వచ్చు, హై స్టాండర్డ్ స్టూడెంట్ అవ్వచ్చు, వీళ్ళందరినీ గ్రూప్ చేసి వాళ్ళని ఒక ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేసే విధంగా వాళ్ళు తయారు చేస్తుంది. సో ఆ పాయింటే దాని స్పెషాలిటీ అని చెప్పొచ్చు. సో మహేందర్ సార్, గత 2 years నుంచి కూడా మీరు అన్నట్టు మార్వాడి యూనివర్సిటీ అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా జరుగుతుందని చాలా మంది కూడా బయట చెప్తూ ఉన్నారు. యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా సే సంథింగ్ సార్ అబౌట్ మార్వాడి యూనివర్సిటీ. అంటే ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటారు మీరు? ఏదన్నా పర్టికులర్ అడిగితే దాని గురించి చెప్పగలుగుతాను. ఓకే, బేసికల్గా ఏంటంటే పేరెంట్స్ కావచ్చు, మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, ముందు ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు అందరికీ అవైలబిలిటీ ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా యూనివర్సిటీలో చదువుకోవచ్చా, మా అమ్మాయిని మా అబ్బాయిని కూడా ఇక్కడ చదివించవచ్చా, ఆ ఫెసిలిటీస్ ఉంటాయా, ఏమైనా వేరియేషన్ ఉంటుందా, తర్వాత చదువుకున్న తర్వాత జాబ్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీ నుంచి మీరేం భరోసా ఇస్తారు వాళ్ళకి? మ్యామ్, జనరల్గా ఇందాకే చెప్పాను నేను, మామూలుగా చూస్తే ఇందాకే నేను చెప్పినట్టుగా లో ఫీజ్ అనేది మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఫీజ్ పరంగా ఇబ్బంది ఏమి ఉండదు. రెండోది, ప్లేస్మెంట్ పరంగా అనుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కన్నా ఒక అడుగు ముందే ఆలోచిస్తుంది. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక పిల్లోని ఎంప్లాయబుల్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ అనమాట. సో మేము చదువుకునే టైంలోనే పిల్లల్ని ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాం. సో దానివల్ల పిల్లవాడికి రేపు పొద్దున ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఐ షుడ్ ప్లే అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. రెండోది ఏంటి అంటే, రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం క్యాంపస్లో, ఎయిమ్ అని చెప్పి, ఎకనమిక్ ఇండస్ట్రియల్ మీట్ అని చెప్పేసి. సో ఈ ఎయిమ్ ప్రోగ్రామ్కి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఎకనమిక్కి ఇండస్ట్రీకి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో, అంటే టెక్నాలజీస్ అప్డేట్ అవుతుంటాయి, వాటన్నిటినీ మేము ఫాలో అవుతున్నామా లేదా మేము దేంట్లో అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి ఒక 100 కంపెనీస్ని ఎంఓయూ చేసి వాళ్ళతో ఈ ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది చేసాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మా పిల్లలకి రేపు పొద్దున ప్లేస్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో డెఫినెట్లీ ప్లేస్మెంట్ పరంగా చదువు ఒకటే కాదు, రేపు పొద్దున ప్లేస్మెంట్ పరంగా కూడా మేము చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తాం. ఇదే కాకుండా కొంతమంది పిల్లలకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి మేము చేస్తుంది ఏంటి అంటే, ఇనీషియల్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో, రైట్, వాళ్ళు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి పేటెంట్ కోసం వెళ్ళడానికి కావచ్చు, పేటెంట్కి వెళ్ళాలంటే దాదాపు 1,25,000 ఖర్చు అవుతుంది. అది మేమే బేర్ చేస్తాం అనమాట. అదేవిధంగా స్టార్టింగ్లో వాళ్ళకి కావాల్సిన అప్ టు 2 lakhs వరకు ఫండింగ్ కూడా మేము చేస్తాం అనమాట. సో ఆ రకంగా మార్వాడి యూనివర్సిటీ పిల్లల పరంగా చూసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ భవిష్యత్తు కోసం ఏది మంచి అనుకుంటే అది చేస్తుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, మహేందర్ సార్, బేసికల్గా ఏంటంటే ఒక 2 years నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నా కూడా కొన్ని మెమరీస్ మనకి అలా ఉండిపోతాయి కదా. సో మార్వాడి యూనివర్సిటీ నుంచి ది బెస్ట్ మెమరీస్ కావచ్చు, అచీవ్మెంట్స్ అంటే, సో ఆడియన్స్ కావచ్చు, మా సుమన్ టీవీ ప్రేక్షకులకు కావచ్చు, ఎంతోమంది పేరెంట్స్ కావచ్చు అండ్ స్టూడెంట్స్ కావచ్చు, ఏం చెప్పేస్తారు ఫైనల్గా? మ్యామ్, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ అంటే చదువుకునేది కనుక ఇన్స్టిట్యూషనల్ పరంగా మనం చూసుకున్నప్పుడు మాకు ఎక్రిడేషన్స్ ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ తెలియజేస్తాయి. సో వీఆర్ NBA అక్రిడేటెడ్ అండ్ NAAC అక్రిడేటెడ్.
అదేవిధంగా ఈ రీసెర్చ్ రిలేటెడ్గా రైట్ ఆల్మోస్ట్ ఇండియాలో జరుగుతున్న రీసెర్చ్ ఓరియంటెడ్గా చూసుకున్నట్టయితే 2% ఆఫ్ రీసెర్చ్ థింగ్స్ మా ఇన్స్టిట్యూషన్లో జరుగుతున్నాయని చెప్పడానికి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో స్టాండర్డ్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది రైట్. డెఫినెట్లీగా మీరు ఏ పాట తీసుకున్నా ఇదే కాకుండా కొత్తగా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ అంటే మన సౌత్ ఇండియన్స్ ఎప్పుడైతే అక్కడ కాల్ పెట్టారో మన సౌత్ ఇండియన్స్ చూస్తే ఈ అమెరికా వైపు వెళ్దామనే థాట్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఈ సంవత్సరం 2+2 ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 2 years ఇన్ ఇండియా, 2 years ఇన్ అమెరికా అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ థాట్ అని కూడా చెప్పుకోవచ్చు కదా, ఎందుకంటే అమెరికా వైపు చూడకుండా ఇక్కడే మంచి మనం క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే ఇవ్వగలుగుతున్నాం. సో వాళ్ళకుండే అడ్వాంటేజ్ ఏంటంటే 4 years డిగ్రీ అమెరికన్ యూనివర్సిటీ నుంచి తీసుకుంటారు రైట్. 2 years ఇక్కడ చదువుతారు, ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు అక్కడికి పంపిస్తాం. సో ఆ యూనివర్సిటీలో 2 years చదువుకొని క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసాం కనుక వాళ్ళకి అమెరికన్ డిగ్రీ వస్తుంది 4 yearsది. అమెరికన్ డిగ్రీ ఈ రోజున 4 years డిగ్రీ కావాలి అనుకుంటే కోట్లలో ఉంటుంది ఖర్చు. అలాంటిది 2 years ఇక్కడ చదువుకుంటాడు, చాలా తక్కువ ఖర్చులు అక్కడికి పంపిస్తాం, అక్కడ 2 years 4 years అమెరికన్ డిగ్రీ వస్తుంది అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. కన్సల్టెన్సీసే కాదు అండ్ మెయిన్గా ఏంటంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి విజువల్లో వాళ్ళ స్టాల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రతి స్టాల్కి నేమ్ పైన మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మార్వాడి యూనివర్సిటీ. ఆల్మోస్ట్ మనకి ముందు మార్వాడి యూనివర్సిటీ నుంచి వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర గారు మనతో మాట్లాడడం జరిగింది. సో ఆల్మోస్ట్ గత 2 years నుంచి కూడా చాలా వరకు మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, అండ్ పేరెంటింగ్ కావచ్చు, అండ్ స్టూడెంట్ కావచ్చు, మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో రైట్ నో ఇక్కడ మనకి స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ వాళ్ళ టీం అయితే ఉన్నారు, ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. Hi. సో సే సంథింగ్ అబౌట్ మార్వాడి యూనివర్సిటీ. See, Marwadi University is a NAAC A+ university in Rajkot and Gujarat. It's already 23rd rank in private university pan India. And right now, like since last 3 years, we are taking students from South also to our global campus at Rajkot. And like last year itself, we have taken 3,500 plus students. We have got the admissions, and this year also we are hoping for more. And see, whatever we are hoping for more, that's not the case. Like whatever we have committed last year, we have given service to the students and parents, and they are satisfied. And we are also committed to give them the level of service what they want in education part, and we will fulfill that. Yeah. So everyone expect more placements right now, right? So tell me about placements about Marwadi University. Yeah. See, recently in the month of Jan itself, we have invited 100 plus companies like MNCs and all to our university campus, and we have an collaboration with IBM and all like all major companies who are like hiring the youth and the fresh talents. So placement, it will be not be a issue there because Gujarat is itself an industrial state. And last year also we have got 34.5 the highest package in Amazon. One of our student got placed. So placement will not be an issue. We will be always take care of that. Right. Thank you, sir. Thank you so much. Put your hands together to witness this moment, guys. ఇట్ వాజ్ గ్రేట్ డే. మార్నింగ్ మనం చూసినప్పుడు స్లోగా స్టార్ట్ అయిన క్రౌడ్, అట్ ద సేమ్ టైం హోప్ మా ఇన్స్టిట్యూషన్ లాగానే అందరికీ కూడా ఇవాళ ఫుట్ఫాల్ బాగుంది అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ మన హైదరాబాద్లో, మన ఆంధ్రాలో, విజయవాడ, వైజాగ్లో ఇటువంటి ఈవెంట్స్ మరిన్ని జరగాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్న పిల్లలు మన లోకల్ ఇన్స్టిట్యూషన్ మీద కొద్దిగా అంటే ఇక్కడ చదివే వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి మనకి అవకాశం కలుగుతుంది. సో ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో మన వాళ్ళకి వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. నేను ఎట్లయితే మార్వాడి యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యానో అదేవిధంగా మన కన్సల్టెంట్ బ్రదర్స్కి కూడా మోర్ ఇన్స్టిట్యూషన్స్తో ఎప్పుడైతే వాళ్ళకి ఈ ఎంఓఈస్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేయడం జరుగుతుందో
రైట్, ఇవన్నీ కూడా అంటే మనకి చూస్తే లోకల్ కౌన్సిలింగ్స్ మనకి జనరల్ గా లేట్ అవుతాయి, బయట ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. సో దట్ మన వాళ్ళకి ఎడిషనల్ ఇన్కమ్ లాగా ఉంటుంది అదర్ స్టేట్ అడ్మిషన్స్. అది చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ గా డెఫినెట్లీగా మన కన్సల్టెంట్ బ్రదర్స్ వాళ్ళకి మంచి జరుగుతుంది, జరగాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ లో ఏదైతే ఉంటుందో అందరూ ఒక దగ్గరికి, అంటే మనకి జనరల్ గా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇటువంటి ఏరియాస్ లో కన్సల్టెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన దగ్గర అటువంటి ప్లాట్ఫామ్ లేదు. ఎందుకు అంటే అండర్స్టాండింగ్ అనేది బెటర్ గా లేకపోవడం వల్ల ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే జరుగుతాయో డెఫినెట్లీగా ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పెరుగుతాయి, రిలేషన్స్ పెరుగుతాయి. అలాంటప్పుడు డెఫినెట్లీగా ఒక అసోసియేషన్ గా ఫామ్ అవ్వచ్చు. రేపు పొద్దున మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ లో డెఫినెట్లీగా మనం ఫైట్ చేయడానికి వీళ్ళందరూ ఒకటి అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అవతల ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకిచ్చే రెస్పెక్ట్ ని, లెవెల్ ని పెంచుతారని ఆశిస్తున్నాను. సో కమింగ్ ఫ్యూచర్ లో ఇటువంటి అసోసియేషన్ రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర, తెలంగాణ కలిసి అయితే కలిసి చేసుకోవచ్చు, లేదా సపరేట్ గా అయినా అసోసియేషన్ వస్తే బాగుంటుందని గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Let's put your hands together. And the next team, please be ready. That is for School of Innovation and Management, SOIM. And please be ready and come to the stage. Okay. And the next award goes to group of institutions. Please come forward. To the stage.